పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళిందంటండి. పోలమ్మ తల్లి మాత్రం ఏ బాధ పడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసిందంటండి. చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించిందంట. ఆ పోలమ్మ తల్లి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపించారంటండి. ఊరు జనం చూస్తుండగానే పోలమ్మ తల్లి ఆ విమానం ఎక్కిందంట. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తను కాకుండా తన కోడళ్ళు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకున్నారంట. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారంటండి. అది చూసిన